హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్ గ్రూప్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, గ్రూప్ తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం. మీరు ఇప్పుడు ఏం చేయండి, స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ క్లిక్ చేసుకొని కింద యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను. ఫాంట్ లింక్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా వస్తుంది. దీనిపైన ఇలా క్లిక్ చేస్తే అక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫాంట్స్ లేవు కాబట్టి ఏమి యాడ్ కావట్లేదు. యాడ్ అయింది, ఇక్కడ లాస్ట్లో వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఫాంట్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ వేరేది కావాలంటే వేరే సెట్ చేసుకోండి. పైన ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే ఓకే, సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసండి 4.12 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే 6.6 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా మీరు ఎవరు ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎవరు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఫుల్ కంబైషన్ తీసుకొని ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఇలా పెంచుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా పైన, ఈ 2 లేయర్స్ పైన లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ ఇలా టిక్ మార్క్ ఇచ్చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి నెక్స్ట్ ఫోటో దగ్గరికి 6.6 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, సేమ్ మళ్ళీ అదేవిధంగా 8.0 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్. ఓకే, మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్లస్ 2 లేయర్స్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. లేయర్ పైన క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకోండి. 5.4 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడ మనకు 6.6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ షేప్ పైన క్లిక్ చేసుకోండి. షేప్ని యాడ్ చేసుకొని ఇక్కడ సైజ్ పెంచుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని దేని ఇక్కడ కలర్ గ్రేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బెండింగ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీని తక్కువ చేసుకోండి ఇలా. ఓకే, ఇక్కడ 10 ఇచ్చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లాస్ట్ ఎండ్ వరకు ఇలా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన క్లిక్ చేసుకోండి. లేయర్ పైన కింద ఎఫెక్ట్స్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన సర్చింగ్ బార్లోకి వెళ్ళి బ్లింకింగ్ కొట్టండి. BLI అని కొట్టేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. పైన స్టార్టింగ్లో వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.